హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేము మందు కొడతాం ఇక్కడ. నేను ఫోటో పెడతా ఇక. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మందు కొడుతున్నాం. ఇగో మందు డబ్బులు ఇవన్నీ. ఇగో మా దగ్గర అది ఏం పెట్టామంటే పువ్వు పెట్టినాం, గోపి పువ్వు. ఇగో ఇగో ఇక్కడ ఉన్నది గొప్పు, మళ్ళీ ఇగో ఇక్కడ ఉంది. ఇదంతా ఇగో ఆల్రెడీ మా తమ్ముడు మందు కొడుతున్నాం. ఇక మన తర్వాత ఏం చూసావా? ఇటు నుంచి వచ్చావా? అటు నుంచి వచ్చావా? ఇటు నుంచి వచ్చావా? ఇటు నుంచి వచ్చావా? అటు నుంచా? అవునా? ఇగో మంచిగా చేను మంచిది. వానాకాలం వానాకాలం లేకపోతే మంచిది. వానాకాలం ఉంటే దిమాగ్ ఖరాబ్ అన్నట్టు. కాబట్టి ఇప్పుడు మందు కొడుతున్నాడు. ఇగో సూపర్ పంట పండుతుంది. ఇది ఒక్క పువ్వు 20 రూపాయలు 30 రూపాయలు అవుతున్నాడు. ఒక పారి 2 రూపాయలు 3 రూపాయలు అవుతుంది. పోయినా మాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి మాకు పువ్వు మంచిగా అమ్మితే 20 రూపాయలు అవుతుంది అనుకో, 15 రూపాయలు అయినా ఓకే, మాకు డబ్బులు వస్తాయంటు. ఓ పారి 5 రూపాయలు కిరాయి రాదు. కాబట్టి ఈరోజు మందు ఎట్లుంటుంది అంటే మా చేనుల పండి ఎట్లుంటుంది అంటే, చేనుల పండి మాకు అమ్మిన దాకా మాకు నమ్మకం తక్కువనట్టు. అమ్మినప్పుడు వచ్చినట్టు పైలు, అమ్మకపోతే అయిపోయాడు కదా. అప్పటిదాకా మాకు దిమాగ్ ఖరాబ్. కాబట్టి మేము ఎంతో కష్టపడి 4 నెలలు 3 నెలలు పడ్డ, 3 నెలలు పడ్డ 4 కొనుక్కొచ్చి ఈ 4 కొనుక్కోవాలి. 4 ఎంత తెలుసా? రూపాయికి 2 రూపాయలు ఒక మొక్క ఉంటుంది. ఎంత మొక్క అది? రూపాయికి ఒక మొక్క కొనుక్కొచ్చి మళ్ళీ కూలతో నాడిపించి మళ్ళీ డ్రిప్పు ఇట్లా చూసిన డ్రిప్ చూసినావా? ఇట్లా డ్రిప్పు ఇట్లా డ్రిప్ వేయాలి. ఇట్లా డ్రిప్ వేయాలి. డ్రిప్ వేయించి దానికి 20,000 ఖర్చు. మళ్ళీ చూసామా? మన వస్తున్నా ఇట్లా ఉంటుంది మా దగ్గర. చేసి నడుముతుంది. మీరేమో తెలియదు. మీరు పల్లెటూరు సిటీలో ఉంటారు. ఏదైనా పల్లెటూరులోకి ఇంత కష్టపడుతుంది. అవి అమ్మి మాకు రావాలి పైసలు. అవి వచ్చేదాకా దేవుంది దయ్య. వస్తే వచ్చి పొందుకున్నాడు. వర్షం వచ్చినాక చెప్పు. ఇగో ఏదైనా ఇట్లా వేసుకోవాలి. వ్యవసాయదారునికి ఇట్లా ఉంటుంది. మీరు అనుకుంటారు మేము తెల్ల పాయింట్ తెలిసి వేసుకున్నా వీళ్ళు ఏం పని చేయాలంటారు. కానీ గుదాల పని ఉంటుంది. ఇది తెలుసుకోవాలి మీరు కూడా. ఏదో మేము మీనికి తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతామని లోపల ఎంత మాకు కుమిలిపోతుంది తెలుసా? మాకు ఇస్తుంది అట్లా. కాబట్టి ఈ పంట రావాలంటే 3 నెలలు కావాలి. 3 నెలల వరకు వానకాలం వచ్చే, గడ్డి మొలిచే, ఎద్దు వచ్చే, మేకలు వచ్చే, ఏమో అవుతాయి. అన్నిటికి కావాలి. రోజు ఒక మనిషి ఉండాలి పక్క. ఆ మనిషికి రోజు లెక్కడికో 600 లెక్కడికో ఎన్ని అవుతాయి? అవే ఒక 15,000 అవుతాయి. అవి లెక్క లేదు మాకు. ఇక కానీ మా చేను కాబట్టి మాకు లెక్క ఉండదు. ఆ అవసరం మళ్ళీ వరి చేను ఉన్నది. అది కూడా పడేది ఎప్పుడో అట్లా. ఏ పంటనే కానీ మనం పైతం ఉండాలంటే మనం చూసుకోవాలన్నట్టు. అట్లా ఇక్కడ మళ్ళీ గడ్డి మొలుస్తుంది. ఊర పెట్టదు. ఇగో ఈ ఊరానికి ఎంత మంది గడ్డి మంది కొట్టినా అని అది మాడిపోతుంది, మళ్ళీ వస్తుంది. అవునా? ఇగో ఆ గడ్డి మంది 4-5 సార్లు కూడా వస్తాయి. అయినా వస్తాం కదా అని. ఇప్పటికైతే చేను పచ్చగా ఉంది, మంచిగా ఉంది. కానీ అప్పుడు రేటు వస్తా కానీ ఎట్లుంటుందో చెప్పలేము. అది కన్నే ఉంది. మాది వెనకేపల్లి విలేజ్లో ఊరు అన్నట్టు. ఊరు కాబట్టి మీకు ఏం చెప్పాలనిపిస్తుంది. మేము సిటీకి వచ్చా కానీ మీలాగా మేము మంచి తయారవుతాం, మంచి పని చేస్తూ వస్తాం. కానీ మా పని మీరు చూడరు. ఇప్పుడు చేనుకి వచ్చాం అనుకో, ఇలా ప్యాంట్ షర్ట్ ఇవ్వాలి. భయం మీద మందు కొడుతూ ఉండాలి. ఇక భయం మీద ఉంటాం. ఇక ఓ పారి భయం ఉంటుంది. అట్లా ఉంటుంది మా వాతావరణం. ఇక ఏంటంటే మంద అంటే ఇట్లా ఉంటుంది అంతే. రైతన్నా ఇది కాకుండా రైతుల పని ఇది. వానకాలం ఫుల్ అయింది. ఈ సంవత్సరము నిల్వలే వానకాలం పడబడి. ఇంచుమించు ఒక 2 రోజులు ఎండ కొట్టింది, మళ్ళీ వాన కొట్టింది. ఒక రోజు ఎండ కొట్టింది, మళ్ళీ వాన కొడుతుంది. అది ఒక కొడితే అది మామూలు కొట్టిపోతుంది. హైదరాబాద్లో ఏం కొట్టిందా వాన. అబ్బా బతుకమ్మలు ఉడికిపోయాడు రోడ్డు మీద. పెద్ద బతుకమ్మ రోడ్డు మీద ఉడికిపోయాట.
ఘోరమున యాసిను ఘోరం కొట్టింది మనది అట్లా. ఫ్రెండ్స్ మీకు ఇట్లా కష్టపడవాలి, కష్టపడితేనే అది కూడా ఇప్పుడు మందు వారంలో 2 సార్లు మందు కూడా దీనికి మందు కొట్టలేదనుకో పురుగు ఎక్కుతుంది, పురుగు ఎక్కి దాన్ని తినేస్తాడు. జాగ్రత్త సంటి పిల్ల చూసుకోవాలి ఇది. అప్పుడు పువ్వు అనేది కాసి తెలుసుగా గోపి పువ్వు, గోపిగడ్డ, అది గోపి పువ్వు అలాంటిది ఇదంతా. గోపి పువ్వు అంటారు ఇది తెలుసుగా. పువ్వు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు అమ్ముతారు. అదే ఇది గోపి పువ్వు. కాబట్టి ఆ గోపు పువ్వు అయినాక మళ్ళీ గోపు పువ్వుల పురుగు ఉంటుంది. మందు కొడితేనే పురుగు కాదు, మందు కొట్టలేమనుకో పురుగు ఒకటే పురుగు తినేస్తుంది, రాత్రి వేస్తుంది, తీయకూడదు. కాబట్టి గోపు పువ్వుల వారానికి 2 మందు కూడా లేదు అట్లా. కాబట్టి ఈరోజు మందు కొడుతారు, మరి రేపు ఇచ్చి ఎల్లుండి కొట్టాలి మళ్ళీ మందు. అట్లయితే గోపు లేకపోతే ఉంటుంది. అది మా పద్ధతి. అది ఊరులో మేము పండించి తీసుకొని మేము హైదరాబాద్ వచ్చి అమ్ముకొని మేము రావాలి. అట్లా కూడా మా ఊళ్ళో ఏమేస్తాం, అవతల చూసాం వరిసేను. ఆ వరిసేను కోతకొచ్చి కోసుకొని ఒడ్లు మా ఇంటికి వచ్చినాక ఆ కోస పెట్టినా కానీ మా ఇంటికి రాలేమనుకో అవి వినటి. ఆ వరిసేను పంట కూడా అంతే. కాబట్టి ఏదైనా కానీ ప్రతి ఒక్క పంట కోసి తెచ్చి మా ఇంట్లో చేసి పెట్టినాక మన పంట అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఊర్లో మీకేమో జాబులు ఉంటాయి, మీరు 1,00,000 రూపాయల జాబులు కానీ మీకు ఎంత ఉంటారు, మాకు 10,000 జాబ్ వచ్చినా మంచి చెప్తుంది అని మేము ఒక జీతం ఉండం. మాది రుణబంధం. అంటే పని చేసుకోవాలి, బతకాలి. ఒక చేసుకోమంట పని చేసుకోవాలి, బతకాలి, చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కటి అది మా పని మా కష్టం. అంటే మా రక్తం మాకు పెట్రోల్ లేక అంటారు. రిక్షా ఎట్లా అంటారు, మా రక్తమే మా పెట్రోలు అన్నాడు. అట్లా అంటూ మా రక్తమే మాకు అన్నదానం. చేసుకోవాలి, మందు కొట్టుకోవాలి, పండించుకోవాలి, అమ్ముకోవాలి. అవి అమ్ముకున్నాక మనము సామాన్ ఇచ్చుకోవాలి ఇంట్లో. మాది అది. కాబట్టి ఈ వర్షం కూడా అంతే. అయినాక ఆ బియ్యం అయినాక బియ్యం ఒడిబట్టి బియ్యం అయినాక అమ్ముకోవాలి. మళ్ళీ మసాలు, గోమరు, యూరియా మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ వేయాలి. ఎన్నో ఉంటాయి. గోపు అంటే ఇట్లా ఉంటుంది. అంత వర్షం అంతా వచ్చాను. కాదండి నిమ్మలేసాడు. ఎంత పడది మొలకైపోయేది? 8,000 మొలకది. ఎక్కడ ఉంటుంది ఆ భూమి? అద్దెకు 14,000 మొలక పడుతుంది. 14,000 అంటే 14,000 10 రూపాయలు మొలక 14,000 అవుతాయి. ఇంకా మనం 14 అంటే 15,000 మొలక వేసుకోవాలి. ఓ అందుక 14,000 అవి 18,000 కోయలకు 4,000 20,000 3,000 మందుకు అంతప్పుడు వస్తాయా? అందరవా పంట వచ్చినాక వాన పడితే మొత్తం పోతుంది. మా వాన మామూలు వస్తే మనకు పంట చేతికొస్తుంది అంతేగా. అట్లా చూసినామా? అది మా పరిస్థితి. పంట వచ్చినాక వాన పడడానికో పంగి రాదు, పిస తెప్పు అంతా. పంట రాకముందు వాన వల్లే వాన పడితే ఏం కాదు. పంట వచ్చినాక వాన పడదు. ఇప్పుడు వాన పడితే ఏం కాదు, కింద మిన్నో అట్లా అంతా ఇష్టపడు. అదే పంట మంచి భూమి ఉన్నాక వాన పడదనుకో అది పనికిరాదు పంట తెలుసా. ఎప్పుడైనా కానీ ఇలా ఉన్నప్పుడు వర్షం పడితే ఏం కాదు, ఎందుకంటే నీళ్ళు బయటికి వెళ్ళిపోతాయి. దానివల్ల మాకేం ప్రాబ్లం ఉండదు. ఇక వారానికి ఒకసారి మందులు కొడతాం. కానీ పంట వచ్చినాక పువ్వు వచ్చినాక వర్షం పడదనుకో తెల్ల ఉండదు తెలుసుగా గోపి పువ్వు. పంట వచ్చినాక వర్షం పడదనుకో ఆ గోపు పువ్వు నలిగాయి మొత్తం ఖరాబ్ అయిపోతున్నాం. అది మా ప్రాబ్లం. వానకాలము 2 నెలలు 1 నెల నుంచి కొడతా ఉంది, 2 ఏళ్ళు కొడుతుంది. ఏం చేస్తాం? వానకాలం పడతా అంటే ఇచ్చి పెడతామా? ఎడవము, కొడతా ఉంటాం వానకాలం. మనం చూస్తూ ఉండాలి పంతో పడాలి. అట్లా నిన్న మొన్న ఒరిపించి 2 రోజులు ఒరిపి వాటి డబ్బుగా కల్పించి మళ్ళీ మందు కొట్టినాడు. ఇప్పుడు మందు కొడుతుంది ఆల్రెడీ చూసామా.
మందు కొడుతున్నా కల్పించి మందు కొడుతున్నాడు. మందు కొట్టినాక అది మళ్ళా రేపు ఎల్లుండి మళ్ళీ మందు కొట్టాలి. అట్లా ఇక కొడుతున్నాడు. ఇక ఈ గోపి బాగుంటుంది ఎంత వ్యవసాయం ఇట్లా ఉంటుంది. వ్యవసాయం ఇక గోపి పుష్యను ఇది ఎంత చూసారా దశను పంట ఇది గొప్ప పురుగు కలుగుతున్నాడు. తీయ ఉంటుంది కాబట్టి పురుగు కలుగుతుంది. ఇలా పురుగు కలుగుతుంది కాబట్టి మందు కొడుతూ ఉండాలి. మందు కొడుతూ ఉండాలి. పురుగు కలుగుతుంది కాబట్టి మందు కొడుతూ ఉండాలి. మందు కొట్టకపోతే మాడిపోతుంది. మందు ఎక్కువ కొడుతుంది మాడిపోతుంది. మందు దాని మినిమం ఉండాలి 100 మిల్లీమీటర్లు ఇట్లా కొట్టుకోతామాట. ఇట్లా 100 పాయింట్ ఎంత ఇది చూసినా అన్ని మందు డబ్బులు చూసినా కొట్టిన మందు డబ్బు ఇక వేస్తారండి. వీళ్ళు ఇట్లా మందు డబ్బులు పడేస్తాం కొట్టినా పని కదా. ఇది అయిపోతుంది కదా. ఈ షేన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో షేన్ వచ్చింది. ఇది ఇంకో షేన్ అంటాం. చిన్న షేన్ మళ్ళీ వేసిన మాట దానికి 10 దాకా తేడా కాబట్టి ఇది వస్తుంది అంట. ఎంత అందకుంది మళ్ళా డొగ్గు కలిగింది. జ్వరం వచ్చింది. వర్షాకాలము మా తమ్ముడు మందు కొడుతుడు. మా తమ్ముడు మందు కొట్టినాక మళ్ళీ ఈ షేన్కు నేను కొడతానంట. ఇక ఈ షేన్ ఉందా ఈ షేన్కు నేను కొడతానంట. ఇక ఇట్లా టైఫాయిడ్ జ్వరం వచ్చింది కాబట్టి నేను కొడతాను. జ్వరం వచ్చింది కాబట్టి నేను కొడుతున్నాను అంటు. అట్లా నాకు జ్వరం వచ్చింది ఇట్లా కాబట్టి అది కొడుతున్నాను. ఇక ఎంత దీని తర్వాత మళ్ళా దీనికి ఇట్లా మందు కొడతాను. అది వ్యవసాయం అనేది వ్యవసాయం ఏంలా ఉంటుంది. వస్తేనే వచ్చినట్టు లేకపోయింది పంతం అన్నట్టు మస్తు కష్టం ఉంటుంది. మీకు తెలియదు. 5-6 సాఫ్ట్వేర్ 50,000 లక్షల 2 లక్షల జాబ్ ఉంటుంది మీకు ఎలా ఉంటారు. ఇది సాఫ్ట్వేర్ కాదు. ఇది కంతరాకు జాబ్ అన్నట్టు. ఇది కొట్టి పాములు తేళ్ళు ఒక మందు నోటి కొత్త ఒక కళ్ళు కాంపి మందు కొట్టి మాకు ఏవో చెప్పు కాదు. ఇట్లా వ్యవసాయం అంటే మన భారతదేశానికి కదా, మన ఇండియాకి మొత్తం వ్యవసాయం అంటే మనకు బార్డర్ మిలిటరీ, మన దేశంలో రైతు బాగుంటే ఎప్పుడు సాగుతూ ఉంటుంది. మన భారతదేశం కలియుగం కాశ్మీర్లో కన్యాకుమారిలో మిలిటరీ బార్డర్లో మిలిటరీ కట్టి ఉండాలి. మన భారతదేశంలో ఇండియాలో మొత్తం వ్యవసాయదారులు బాగుండాలి. ఎట్లా అంటే రాస్తుంది. మా సీఎం, మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒకటే సీఎం అని వాళ్ళు మన ఎమ్మెల్యేలు మంచిగా ఉంటే భారతదేశం ముందు తీసుకోవచ్చు. ఇప్పుడు చూడు గ్రోమర్లు యూరియా దొరుకుతారు. యూరియా వేస్తామంటే యూరియా దొరుకుతారు. పరిశాన్ అవుతారు. లోకులు కొట్టుకుంటారు. నీకు వదిగో దీనికి యూరియా దొరకలేదు వేయలేము. దీనికి యూరియా దొరికావు. దానికి యూరియా వేసాము. యూరియా వేస్తే పచ్చ వచ్చింది, పెద్దగా అయింది. దీనికి యూరియా వేయలేము. ఇక దీనికి యూరియా వేయలేము. యూరియా దొరకలేదు. యూరియా మస్తు కష్టమవుతున్నారు. యూరియా వేయలేము కాబట్టి ఇట్లా చిన్న ఉంటుంది. అట్లనే ఉంది. ఏం వేస్తాం? యూరియా వేస్తేనేమో ఇట్లా అవుతుంది. యూరియా వేయకపోతే ఇట్లా పంట. ఎప్పుడైనా యూరియా వేస్తే వానకాలం ఏమవుతుందంటే పచ్చగా అయితే పంట పైకి వస్తుంది. యూరియా లేని మందు లేని పంట వందలేదు. అసమానమైంది.
కబడ్డీ యూరియా దొరుకుతుంది మనకు. యూరియా కోసం మేము కొట్లాడుతాం సినిమా. రేవంత్ రెడ్డి సార్ ఏం తిడుతురా అయ్యా, తిట్టడం లేదు. అది అమ్మ నేను కాదు వాడిని కుక్కొద్దు ఏం కదా వాడు ప్రతి ఒక్కరు తిడుతున్నారు రేవంత్ సార్ని. రేవంత్ సార్ని చాలామంది తిడుతున్నారు పాపం. ఆయన సీఎం అయిన తిట్టుకేమని ఆయన పాపం. ప్రతి ఒక్కటి యూరియా గురించి రేవంత్ సార్ తిడుతున్నారు చాలామంది. ఆయన మీద అంత కంపెనీ ఆయనది. ఆయన అందరిలాగా అమ్మ చాలామంది తిడుతున్నారు ఆయన పాపం. ఆయన తిట్టుకోవడం అవసరమా? ఆయన కూడా తప్పే కదా. అందరికి యూరియా పాటలు చేపిస్తే బాగుంటుంది. యూరియా చేపిస్తాడు. వ్యవసాయాలు యూరియా లేక కొడదాస్తులు ఏం చేస్తాం? యూరియా ఉంటే పంట అవుతుంది. బాయ్ మరి కుమ్మాలు తగ్గేదు. ఇలాగ మేము పంట పండిస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం. ప్రతి ఒక్కటి మేము కష్టపడతాం. ఇది ఎవరితో ఆశపడం తెలుసా? కాబట్టి యూరియా కూడా యూరియా కంపెనీ వాళ్ళకి చెప్తున్నాం. కంపెనీలు యూరియా మాకు ఇవ్వండి బాబు, మేము యూరియా ఇస్తాం. ఎక్కడ 4 గంటలు ఇస్తాం తెలుసా? బాయ్ మరి ఉంటా.